అమ్మా అర్చన, అసమర్థుడి జీవిత యాత్ర లాంటి నా జీవితంలో నీకు జన్మనివ్వడం తప్ప ఏమీ చేయలేదని చెప్పి ఇకపైన కూడా ఏమీ చేయలేనని ఈ అసమర్థుడైన నాన్నతో కలిసి ఉండకూడదని నాకు అందనంత దూరంగా వెళ్ళిపోయావా అమ్మా? ఏ జన్మలో నేను చేసుకున్న పాపము నీకు శాపంగా మారి నిన్ను నాకు శాశ్వతంగా దూరం చేసింది. ఊరుకో కృష్ణమూర్తి, జరిగిన సంఘటనల్ని ఎంత తలుచుకున్నా మనం చేయగలిగిందేమీ లేదు. ఒక తండ్రిగా నువ్వు పడే మానసిక వేదన నాకు అర్థమవుతుంది. కానీ మనం ఎంత బాధపడినా అమృత తిరిగి రాలేదు కదా. నిజమే బాబాయ్, కానీ నా కూతురు చనిపోయిందన్న వార్త కూడా వెంటనే వినే యోగం లేకుండా చేశాడా దేవుడు. జీవితం అనేది మనిషికి ఎన్ని పాఠాలు నేర్పినా ఇంకా ఏదో ఒకటి మిగిలిపోతూనే ఉంటుంది. ప్రతి మనిషి జీవితానికి ఆఖరి నిమిషం వరకు ఎలా ఉండాలో భగవంతుడు ముందుగానే రాసిపెట్టి ఉంచుతాడు. దాని ప్రకారం జరుగుతూ ఉంటుంది. దాన్ని చూసి మనం బాధపడటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. అమృత కారణజన్మురాలు, తాను శాశ్వతంగా మన గుండెల్లో ఉండిపోతుంది. అవును కృష్ణమూర్తి గారు, అమృత మీ బిడ్డే కాదు, మా అందరికీ బిడ్డలాంటిదే. అమృత మనందరి మనస్సులోనూ శాశ్వతంగా ఉండిపోతుంది. ఇకపై మా బిడ్డ ఆనందాన్ని శాశ్వతంగా చూడొచ్చు అని ఆనందపడ్డ మాకు గోడ మీద బొమ్మలా మిగిలిపోయిందయ్యా మా అమృత. అమృత ఎక్కడికి వెళ్ళలేదు లక్ష్మి గారు. గోడ మీద బొమ్మలా కాదు, మనందరి హృదయాల్లో మెదిలే రూపం అమృత. తను పుట్టిన ఊర్లో, ఈ ఊరి జనాల్లో చిరునవ్వులా ఎప్పటికీ ఉండిపోతుంది. స్నేహం అనే పదానికి సరైన అర్థం చెప్పిన ఆత్మీయురాలు అమృత అంకుల్. శర్వాణి అని నోరార పిలిచే ఆ పిలుపు ఇంక నన్నెవరు పిలుస్తారు అంకుల్?
అమృత లేదన్న నిజం నాకెందుకో నమ్మాలనిపించటం లేదు అంకుల్. అమృత ఇక్కడే మన మధ్యనే ఉండి నాతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అయినా మీరు ధైర్యంగా ఉండాలి అంకుల్. ఆంటీకి ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా అధైర్యపడితే ఎలా అంకుల్? అవును కృష్ణమూర్తి, నువ్వు మనసులో నిబ్బరపరచుకోవాలి. అది తప్ప నేను చేయగలిగేది ఏముంది బాబాయ్? అసలు బెయిల్ మీద జైలు నుంచి బయటికి రాకుండా ఉన్నా బాగుండేది. ఆ జైలు నుంచి వచ్చి ఆ వికాస్ కిడ్నాప్ అనే జైల్లో పడి నా బిడ్డను నేనే నా చేతులతో చంపుకున్నట్టు అయ్యింది. ఏ తండ్రికి ఇలాంటి శిక్ష వద్దు బాబాయ్, వద్దు. ఏమిటి ఎస్ఐ గారు, మళ్ళీ ఏదైనా ఇన్ఫర్మేషన్తో వచ్చారా? కృష్ణమూర్తి గారి బెయిల్ టైం అయిపోయింది, జైలుకి తీసుకెళ్దామని వచ్చాం. బెయిల్ మీద వచ్చిన వాణ్ణి తిరిగి జైలుకెళ్లాలని తెలుసమ్మా. నా కన్నబిడ్డ అమృత జీవితంలో నాకు విధించిన శిక్ష కన్నా ఈ జైలు శిక్ష పెద్దదేమి కాదమ్మా. ఏడవక లక్ష్మి, నువ్విలా ఏడుస్తూ ఉంటే కొన్నాళ్ళకి ఏడవటానికి కూడా నీకు కన్నీళ్లు లేకుండా అయిపోతాయి. అమృత చచ్చి బుగ్గిపాలయ్యింది. పాపం ఈ కృష్ణమూర్తి జైలు పాలవుతున్నాడు. అమృత మీద నా పగ తీరింది. ఏటండి ఇది? అమృతేమో అలా వదిలి వెళ్ళిపోయింది, మీరేమో ఇలా నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోతారా? నేను ఒంటరిగా వెళ్తున్నాను లక్ష్మి. నీకు వీళ్ళంతా బంధువులే.
నేను మళ్ళీ తిరిగి వస్తానో రానో. నందిని, వెంకట్రావులు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటారు. ఏ శిక్ష పడుతుందో నాకే తెలియని నేను నీకు ఏ ధైర్యం చెప్పగలను? కృష్ణమూర్తి, అసలే బాధపడుతున్న లక్ష్మిని మరింత బాధ పెట్టకు. లక్ష్మి ఈ ఊరి ఆటపడుచు. లక్ష్మికి అండదండగా మేమంతా ఉంటాం. నువ్వేం భయపడకు. సెలవు. అమృత లేని లోటు మనందరికీ ఎప్పటికీ తీరదాంటి. అమృత తర్వాత మేము మీ పిల్లల్లాంటి వాళ్ళమే అనుకోండి. అటు అమృతని పోగొట్టుకొని ఇటు కృష్ణమూర్తి అంకుల్ కూడా మీ దగ్గర లేక మీరు పడే బాధ మేం తీర్చలేమాంటి. కానీ మీకెప్పుడు ఏ సహాయం కావాలన్నా చేయడానికి నేను రెడీగా ఉన్నానంటీ. చూడమ్మ లక్ష్మి, చనిపోయిన అమృతను తిరిగి తీసుకురాలేం, కానీ ఒక మంచి లాయర్ని పెట్టి జైల్లో ఉన్న కృష్ణమూర్తిని విడిపించడానికి సర్వ ప్రయత్నాలు చేస్తామమ్మా. అప్పటి వరకు నువ్వు నా బిడ్డగా నా ఇంట్లోనే ఉండు. అవును లక్ష్మి గారు, 4 రోజులు ఎలాగూ మేము యుఎస్ వెళ్ళిపోతున్నాం. నాన్నగారికి తోడుగా మీరిక్కడే ఉండండి. అవునమ్మా, రేపు వైజయంతి కాపురానికి వెళితే మేము యుఎస్ వెళ్ళిపోతే మావయ్య గారు ఒంటరిగా ఇక్కడే ఉండాల్సి వస్తుంది. అందుకే కృష్ణమూర్తి గారి కేసు విషయం తేలే వరకు మీరు ఇక్కడే ఉండండమ్మా. చైతన్య, సునైనతో పాటు నేను ఇక్కడికి రావడమే ఒక విధంగా ఇంత దారుణానికి కారణమైందేమో అనిపిస్తుంది. నన్ను క్షమించండి. అలా అయితే మిమ్మల్ని ఇక్కడికి పిలిచిన నేను కూడా కారణం అవ్వాలి. ఎవరూ కారణం కాదయ్యా. భగవంతుడి రాతను మన చేతల్లో చేసేవాళ్లమే గాని మన చేతుల్లో ఏమి లేదు. ఏదైనా సరే, అమృత గారి పెళ్లి చూసి ఆమె సమక్షంలో మేం కూడా పెళ్లి చేసుకుని ఆ ఆనందాన్ని గుండెల నిండా నింపుకొని మేమిక్కడి నుంచి వెళ్దాం అనుకున్నాం. కానీ ఆమె లేరన్న చేదు నిజాన్ని, ఆమెతో సరదాగా గడిపిన కొద్ది రోజుల జ్ఞాపకాల్ని మా గుండెల్లో గూడు కట్టుకుని వెళ్తున్నాం తాతగారు. ఈ జ్ఞాపకాలెప్పటికీ మా హృదయాల్లోంచి చెరగవు. వెళ్ళొస్తాను మై ఫ్రెండ్. తెలుసో తెలియకో నేనేదైనా తప్పు చేసుంటే నన్ను క్షమించండి. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు.
ఇదిగో నాగుని తీసుకొచ్చాను. నమస్కారం అమ్మా. నమస్కారం సార్. నమస్తే. బావున్నావా నాగు? మీ దయవల్ల బానే ఉన్నానమ్మా. ఏం లేదయ్యా, అనుకున్న పనులన్నీ ఈ రోజుతో పూర్తయిపోయాయి. నీకు డబ్బిచ్చిన రోజు ఏదో హడావడిగా భోజనం పెట్టాను. ఈరోజు ప్రేమగా నా చేత్తో నీకు మళ్ళీ భోజనం పెట్టాలని పిలిపించాను. మీ అభిమానం నా మీద ఎంతగా ఉంటుందని నేను అనుకోలేదమ్మా. రా, వచ్చి కూర్చో. ఇంకొంచెం పెడతాను. ఇక చాలమ్మా. తృప్తిగా కడుపు నిండా అన్నం పెట్టారు. చాలా సంతోషం అమ్మా. తిన్నాగు. మళ్ళీ ఇలాంటి భోజనాన్ని తినాలన్నా తినలేవు. ఈ కొద్దమ్మా, చాలమ్మా. సరే, మంచిది. ఇదిగో వెళ్ళయ్యా. వస్తానమ్మా. వస్తాను సార్. వస్తానన్నా. నానమ్మా, ఏంటిది? పని చేయలేక ఫెయిల్ అయిన వాణ్ణి నువ్వు పిలిపించి మరీ కొసరి కొసరి ఎందుకు తినిపించావు? నాకు అర్థం కావట్లేదు. అవునమ్మా, నాకు విషయం అర్థం కాలేదు. మీ ఇద్దరూ చెయ్యలేని పనిని నేను చేశాన్రా. అవున్రా, వాడు మన పని సక్రమంగా చేశాడని డబ్బిచ్చి మన ప్లానికి సాక్ష్యమైన వాణ్ణి వదిలేశారు. వాడు చెప్పిన పని సవ్యంగా పూర్తి చెయ్యకుండా తప్పు చేశాడు. అందుకే వాణ్ణి పిలిచి కూర్చోపెట్టి భోజనం పెట్టాను. ఆ భోజనంలో విషం కలిపాను. అయ్యా, మీరెక్కువగా ఆలోచించకండి. అమ్మాయి గారిని చూసుకోవటానికి మేమంతా ఉన్నాం కదా.
నాకెందుకో భయం వేస్తోంది భూషణం. అమ్మాయి గురించి జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత నీదే భూషణం.